అందరికీ నా నమస్కారాలండి. ఇట్ సో హ్యాపెన్ సప్లిమెంటరీ రీడర్ 8th క్లాస్ సిలబస్ ఇంగ్లీష్‌కి సంబంధించి 5th యూనిట్ 'ప్రిన్సెస్ సెప్టెంబర్' పార్ట్ 1లోని క్వెషన్ అండ్ ఆన్సర్స్‌ని చూద్దాం. అండ్ ఒక రాజు ఉండేవాడు, సీఎం రాజు. ఆయనకొచ్చేసి చాలామంది కూతుళ్ళున్నారు. మరి వాళ్ళ వైఫ్ క్వీన్ వచ్చేసి వాళ్ళని పిలవడంలో చాలా ఇబ్బందికి గురవుతుంది. ఎవరిని ఏం పేరు పెట్టి పిలవాలో తెలీదు. అందుకని రాజుగారు ఏందంటే కొంచెం ఈజీగా ఉండేటట్లు ఏం చేశాడంటే పెద్దామెకి జనవరి అని, చిన్నామెకి ఫిబ్రవరి, అట్లా చివరామెకొచ్చేసరికి సెప్టెంబర్. ఆ విధంగా అయితే పేరు సెప్టెంబర్ అనే చివరామెకి సెప్టెంబర్ పేరు అనేది రావడం అయితే జరుగుతుంది. హౌ మెనీ డాటర్స్ డిడ్ ద రాయల్ కపుల్ హ్యావ్? ఈ రాయల్ కపుల్‌కి ఎవరైతే కింగ్ అండ్ క్వీన్ సియాం థాయిలాండ్, ఇప్పుడు ఏదైతే థాయిలాండ్ అని చెప్పుకుంటున్నామో ఆ రాజుకి ఎంతమంది కూతుళ్ళున్నారు అనేసి అడగడం జరిగింది. ద రాయల్ కపుల్ హ్యాడ్ మెనీ డాటర్స్. ఈ రాజుగారికి, రాణిగారికి చాలా మంది కూతుళ్ళున్నారు. అండ్ మోస్ట్ మనకొచ్చేసి 9 మంది ఫస్ట్ స్టార్టింగ్‌లో చాలామంది ఉన్నారని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఎప్పటికో 9 మంది ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రిన్సెస్ సెప్టెంబర్ పేరుని బట్టి. వై వర్ దే నేమ్డ్ ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ ద ఇయర్? ఎందుకు వాళ్ళకి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ విధంగా ఎందుకు పేర్లు పెట్టారు? దే వర్ నేమ్డ్ ఆఫ్టర్ ద మంత్స్ బికాస్ ద క్వీన్ గాట్ కన్‌ఫ్యూజ్డ్ విత్ టూ మెనీ నేమ్స్. అసలు చాలా పేర్లతో కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. వాళ్ళకి ఉండేటటువంటి పేర్లు ఒకటైతే మళ్ళీ ముద్దు పేర్లు, వీటి వల్ల ఏందంటే కన్‌ఫ్యూజన్‌లో ఉంటే సో ద కింగ్ నేమ్డ్ దెమ్ జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్ ఎట్సెట్రా టు మేక్ ఇట్ ఈజీ. కాబట్టి ఈజీగా అర్థం అయిపోతుంది. జనవరి అంటే మొదటొచ్చేది. అంటే మొదట పుట్టిన అమ్మాయి. ఆ విధంగా ఈజీగా కింగ్ ఏం చేశాడంటే చాలా తెలివిగా పేర్లు పెట్టడం జరిగింది. ద కింగ్ హ్యాడ్ పెక్యూలియర్ హ్యాబిట్. రాజుగారికి ఒక స్పెషల్ అలవాటుంది. ఒక విచిత్రమైన అలవాటుంది. ప్రత్యేక అలవాటుంది. ఏంటది? వై ఈజ్ ఇట్ కాల్డ్ పెక్యూలియర్? ఎందుకు అది విచిత్రమైన అలవాటుగా లేదా స్పెషల్ అలవాటుగా భావించబడుతుంది? ద కింగ్ హ్యాడ్ ఎ స్ట్రేంజ్ హ్యాబిట్. ఏందంటే ఆ అలవాటు విచిత్రమైంది. ఆన్ హిస్ బర్త్‌డే ఇన్‌స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ గిఫ్ట్స్ హి గేవ్ గిఫ్ట్స్. జనరల్‌గా ఎవరైనా బర్త్‌డే అంటే వాళ్ళకి బహుమతులు ఇస్తారు. వాళ్ళకి బహుమానాలుంటాయి. వాళ్ళకి తీసుకెళ్ళి గిఫ్ట్‌లు ఇస్తారు ఎవరి పుట్టినరోజైతే. కానీ రాజుగారు తన పుట్టినరోజు నాడు గిఫ్ట్‌లు ఇతరులకిస్తాడనమాట. ఇట్ ఈస్ కాల్డ్ పెక్యూలియర్ బికాస్ మోస్ట్ పీపుల్ ఎక్స్‌పెక్ట్ టు రిసీవ్ గిఫ్ట్స్ ఆన్ దేర్ బర్త్‌డే, నాట్ గివ్ దెమ్. జనరల్‌గా ఏంది గిఫ్ట్‌లు తీసుకుంటారు. అంతే. ఇవ్వడం అనేది ఉండదు. కానీ ఇతనేం చేస్తున్నాడు పుట్టినరోజు నాడు గిఫ్ట్‌లు ఇస్తున్నాడు. అట్లానే ఈ పిల్లలందరికి కూడా బంగారు పంజరాలు అండ్ వచ్చేసి రామచిలుకలు అందులో ఉంచి ఇవ్వడం అయితే జరిగింది. వాట్ వాస్ ప్రిన్సెస్ సెప్టెంబర్స్ రియాక్షన్ టు ద లాస్ ఆఫ్ హర్ ప్యారట్? ఇప్పుడు ఏదైతే ప్యారట్ ఇచ్చాడో బంగారు పంజరంలో ఓ చిలకని పెట్టి ఇవ్వడం జరిగింది. అయితే ఆ చిలక ముఖ్యంగా సెప్టెంబర్ ఇచ్చినటువంటి చిన్నమ్మాయికి ఇచ్చినటువంటి చిలక చచ్చిపోయింది. అప్పుడు ఏం చేసింది ప్రిన్సెస్ సెప్టెంబర్? షీ క్రైడ్ ఎ లాట్ అండ్ వాస్ వెరీ సాడ్. చాలా ఏడ్చింది. చాలా ఏడ్చిందంటే చాలా ఏడ్చింది. వాట్ వాస్ హర్ మదర్స్ రియాక్షన్ టు ఇట్? మరి రాణిగారి యొక్క రియాక్షన్ ఏంటి? మరి చిలక చనిపోయింది. మరి రాణిగారు ఏమన్నారు? బాధపడుతుంటే ఈ అమ్మాయి ప్రిన్సెస్ సెప్టెంబర్. హర్ మదర్ థాట్ ఇట్ వాస్ నాన్‌సెన్స్ అండ్ టోల్డ్ హర్ టు గో టు బెడ్ వితౌట్ సప్పర్. ఇక చెలికత్తెలందరూ వెళ్లి చెప్పారన్న, అమ్మా అన్నం తినట్లేదు, ఏడుస్తానే కూర్చుందంటే, అదో తిక్కలది. అన్నం తినకుండా ఉంటే పర్వాలేదులే, మీరు నో ప్రాబ్లమ్, దాని గురించి వరీ అవ్వద్దని చెప్పింది. వీళ్ళకి కూడా ఫంక్షన్ ఉండడంతో అమ్మాయిని విడిచిపెట్టేసి భోజనం ఏం పెట్టలా, రాత్రి భోజనం వీళ్ళు వెళ్ళిపోయారు. వాట్ డూ ద రియాక్షన్స్ ఇండికేట్ అబౌట్ ద నేచర్ అండ్ టెంపరమెంట్ ఆఫ్ ఈచ్? కాబట్టి ఈ ఏదైతే బాధపడడం, ఏడవడం అమ్మాయి దాన్ని బట్టి ఆ అమ్మాయి వైఖరి ఎలాంటిది అని చెప్పొచ్చు. ప్రిన్సెస్ సెప్టెంబర్ వాజ్ ఎమోషనల్ అండ్ సెన్సిటివ్. చాలా సెన్సిటివ్ అమ్మాయి అనేది అర్థమవుతుంది ఇక్కడ. వైల్ హర్ మదర్ వాజ్ స్ట్రిక్ట్ అండ్ అన్‌సింపాథటిక్. ఇక వీళ్ళ అమ్మగారైతే ఆ అమ్మాయి అయితే చాలా సెన్సిటివ్ అయితే ఊరకనే ఏడ్చేటటువంటి అమ్మాయి. ఏదో చిలక ప్రాణం పోయిందని ఏడవడం అనేది చాలా సెన్సిటివ్. ఏదో మనిషి ప్రాణం పోయినట్టు ఏడవడం. అయితే వాళ్ళ మదర్ క్వీన్ మాత్రం చాలా స్ట్రిక్ట్
సింపతి కూడా చూపించాలి ఆ అమ్మాయి మీద. తినకపోతే తినకపోనీలే, మీరు మాత్రం మీ పనులు చూసుకోండి అని చెప్పడం జరిగింది. వాట్ పుల్ ద ప్రిన్సెస్ అవుట్ ఆఫ్ హర్ గ్లూమ్? గ్లూమ్ అంటే బాధపడ్డం. ఏది బయటేసింది ఈ యొక్క యువరాణిని ఏ బాధలో నుండి బయటేసినటువంటి ఇన్సిడెంట్ ఏంటి? ఏ లిటిల్ బర్డ్ కేమ్ ఇన్ టు హర్ రూమ్ అండ్ సాంగ్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. ఒక చిన్న పక్షి వచ్చింది. వచ్చేసి ఏం చేసిందంటే అందమైన పాట పాడడం మొదలుపెట్టింది. విచ్ మేడ్ హర్ హ్యాపీ అండ్ ఫర్గెట్ హర్ సాడ్నెస్. దాంతో అసలు తనకున్న బాధ అంతా కూడా మర్చిపోవడం జరిగింది. హౌ డిడ్ మేడ్స్ ఆఫ్ ఆనర్ కేమ్ టు నో దట్ ప్రిన్సెస్ అండ్ ద బర్డ్ హ్యాడ్ బికమ్ ఇంటిమేట్ ఫ్రెండ్స్. మేడ్స్ ఆఫ్ ఆనర్ అంటే చెలికత్తెలు అనమాట. వీళ్ళు ప్రిన్సెస్ను ఈ బర్డ్ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారని. ఇదేం పెంపుడిది కాదు, రాజుగారు ఇచ్చింది కాదు. ఈమె బాధ చూడలేక బయట నుంచి కిటికీలో నుంచి వచ్చింది. ద బర్డ్ ఏట్ ఫ్రమ్ హర్ హ్యాండ్, బేత్డ్ ఇన్ హర్ సాసర్ అండ్ సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఆ వచ్చినటువంటి పక్షి యువరాణి, సెప్టెంబర్ యువరాణి పెడితే తినేది, సాసర్లో స్నానం కానిచ్చేది అండ్ చక్కని పాటలైతే పాడేదన్నమాట. ద ప్రిన్సెస్ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అండ్ యువరానికి చాలా చాలా ఆనందం వేసేది, చాలా గర్వంగా ఫీల్ అయ్యేది. అందరి దగ్గరికి వెళ్ళి పాట పాడమనేది, అది పాడేది. 8 మంది అక్కల దగ్గరికి వెళ్తే 8 మందికి 8 పాటలు వినిపించింది ఈ పిట్ట. సో దే అండర్స్టూడ్ దేవర్ క్లోజ్ ఫ్రెండ్స్. అట్లా ఈ మెయిడ్ ఎవరైతే ఉన్నారో చెలికత్తెలు అప్పుడు అర్థమైంది ఏంటంటే వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని. ద న్యూ బర్డ్ వాజ్ ఫుల్ ఆఫ్ న్యూ సాంగ్స్ బట్ ద ఓల్డ్ ప్యారెట్స్ ఆల్వేస్ రిపీటెడ్ దెమ్సెల్వ్స్. వాట్ డిడ్ దే సే? ఇప్పుడు ఏదైతే వీళ్ళకి ఇవ్వడం జరిగిందో చిలకలు, ఈ చిలకలు ఏం చేసేవి? చిలక పలుకులు పలికేవి. ఏమని? ద ప్యారెట్స్ కెప్ట్ సేయింగ్ గాడ్ సేవ్ ద కింగ్. రాజుగారు కదా ఇచ్చింది, మరి ఆయన్ని మరి బిస్కెట్లు వేయాలి కదా. వీళ్ళంతా ఏం చేయించేవాళ్ళంటే రాజుగారిని గాడ్ సేవ్ ద కింగ్, దేవుడు రాజుగారిని కాపాడును గాక. రాజుగారు బొట్టలో పడిపోయారు. 100 సార్లు విన్నా కానీ తెగ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. కాకపోతే ప్రతి పోలి అంటుంటే ఇసుగు పుట్టేదనమాట. ప్రతి పోలి ఏంది? ప్రతి పోలి నన్ను ఏదైనా పొగడాలా, లేదా గాడ్ సేవ్ ద కింగ్ అయినా అనాలా. ప్రతి పోలి అని రకరకాల భాషల్లో చెబితే సరిపోయిందా? అగైన్ అండ్ అగైన్, ఈవెన్ ఇన్ 7 లాంగ్వేజెస్, 7 లాంగ్వేజెస్లో 7 భాషల్లో ప్రతి పోలి అని చెప్పుకుంటా పోతే కుదిరిత. అందుకని రాజుగారికి దేని పట్ల విసుగు పుట్టిందంటే ప్రతి పోలి అనేటటువంటి ఫ్రేజ్ని బట్టి విసుగు పుట్టింది. వాట్ ఈస్ ద కింగ్స్ ఒపీనియన్ అబౌట్ హిస్ కౌన్సిలర్స్? వై డిడ్ హీ ఫార్మ్ దట్ ఒపీనియన్? కౌన్సిలర్స్కి సంబంధించి రాజుగారి యొక్క ఒపీనియన్ ఏంటి, ఆయన ఒపీనియన్ ఏంటి, ఎందుకని ఆ ఒపీనియన్కి వచ్చేశాడు? ద కింగ్ థాట్ హిస్ కౌన్సిలర్స్ వర్ లైక్ ప్యారెట్స్. ఏం చెప్పాడంటే ఈ ప్యారెట్స్ ఉన్నాయే సేమ్ అంతే మా కౌన్సిలర్స్ కూడా. ఏం చేస్తారు? భజన వేస్తుంటారు, బిస్కెట్లు వేస్తుంటారు. దే సెడ్ ద సేమ్ థింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. చెప్పిన దాన్నే రకరకాలుగా చెప్తారు. ఈ పక్షులు కూడా ఏం చేస్తాయి? ప్రతి పోలి అని 7 రకాల లాంగ్వేజెస్లో చెప్తున్నాయి. వాళ్ళు అంతే, చెప్పిందే చెప్తూ ఉంటారు. బట్ ఇట్ నెవర్ మేడ్ ఎనీ సెన్స్. కానీ దానికి ఒక అర్థం ఏముండదు. ఈ కంపేర్డ్ దెమ్ టు ప్యారెట్స్ రిపీటింగ్ ప్రతి పోలి అని ప్యారెట్స్ ఎట్లా అంటున్నాయో వాళ్ళు అంతే అర్థం లేని వాగుడంతా వాగుతూ ఉంటారు సభల సమావేశాల్లో. ద 8 princesses మేడ్ అన్ ఆఫర్ టు ప్రిన్సెస్ సెప్టెంబర్. వాట్ వాజ్ ఇట్? ఈ 8 మంది అక్కలు ఎవరైతే ఉన్నారో ప్రిన్సెస్ సెప్టెంబర్ ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. ఏంటది? దే ఆఫర్ టు బై హర్ ఏ గ్రీన్ అండ్ ఎల్లో ప్యారెట్ విత్ దేర్ పాకెట్ మనీ. వాళ్ళ పాకెట్ డబ్బులతో వాళ్ళు ఒక గ్రీన్ అండ్ ఎల్లో ఆకుపచ్చ మరియు పసుపు పచ్చ 2 కలిసి ఉండేటటువంటి ఓ చిలకను కొనిస్తా ఉన్నారు వాళ్ళ పాకెట్ మనీతో. వై ఇన్ యువర్ వ్యూ డిడ్ దే డూ ఇట్? ఎందుకని వాళ్ళు ఆ మాట అన్నారు? దే వర్ జెలస్ ఆఫ్ హర్ సింగింగ్ బర్డ్. వాళ్ళు ఎందుకు ఆ మాట అన్నారంటే ఏదైతే పక్షి వచ్చి తనతో స్నేహం చేస్తుందో ఆ పక్షిని బట్టి వీళ్ళు కుళ్ళుకుంటున్నారు. కడుపు మంట ఎక్కువైపోయింది. ఆ పక్షిని చూసి వీళ్ళ అక్కు పక్షులు అయిపోయారు. వాంటెడ్ హర్ టు బి లైక్ దెమ్ విత్ అన్ ఆర్డినరీ ప్యారెట్.
కాబట్టి నీకు కూడా మేమంతా ఆర్డినరీ కాబట్టి నువ్వు కూడా ఆర్డినరీగానే ఉండు. అంతే. స్పెషాలిటీ చూపించు మాకు. కడుపు మంట అన్నమాట. వాట్ డిడ్ ద సిస్టర్స్ అడ్వైజ్ ద ప్రిన్సెస్ టు డూ అబౌట్ హర్ బర్డ్? ఇక చివరికి ఏం చెప్పారంటే యాక్చువల్‌గా ప్రిన్సెస్ సెప్టెంబర్ చెప్తుందన్నమాట. ఏమనంటే, నాకు ఈ పక్షి ఉండగా ఆ అక్కు పక్షి ఎందుకు? ఎందుకు ప్రట్టి పోలి అని నేర్పించే 'గాడ్ సేవ్ కింగ్' అనేటటువంటివి ఎందుకు? ఇది పాటలు పాడుతుంది. అది కూడా కొత్త కొత్త పాటలు ఎవరు నేర్పించనక్కర్లా. మీరైతే ఏం చేయాలి? ఇక చెప్తా ఉండాలి. రిపీట్ చేస్తా ఉండాలి. దీనికి అవసరంలా. చక్కగా పాటలు పాడుతుంది. దే టోల్డ్ హర్ టు పుట్ ద బర్డ్ ఇన్ ఎ కేజ్. కాబట్టి వీళ్ళేమన్నారంటే కడుపు మంటతో ఇట్లా కాదు ఏమంది ప్రిన్సెస్ సెప్టెంబర్? నాకు పాటలు పాడే పక్షి ఉండగా ఇంకో అక్కు పక్షి నాకెందుకంది? కాబట్టి వీళ్ళేం చేశారు? ఇంకో ప్లాన్ ఏశారు. ఏం ప్లాన్ అది? ఇగో నీ పక్షి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. నీ దగ్గరికి రాకపోవచ్చు. కాబట్టి నీ దగ్గరికి రాంగానే ఏం చేస్తావంటే దాన్ని పంజరంలో పెట్టేయి. దట్ వే షీ కుడ్ కీప్ హిమ్ సేఫ్‌లీ. బీ ష్యూర్ హి వుడెంట్ ఫ్లై అవే అగైన్. కొన్ని డేగలు ఉంటాయి. వేటాడి చంపేస్తాయి. వెంటనే ఏం చేస్తావంటే దాన్ని రాంగానే పంజరంలో పెట్టేయి. పంజరంలో పెట్టేసి ఇక దాన్ని ఏం చేస్తావంటే బంధించేసేయి. అప్పుడు సేఫ్‌గా ఉంటుంది. ఏ డేగలు, రాబందులు దాని వెనకాలైతే పడవు అనేసి ఆలోచన చెప్పారు అక్కలు. ప్రిన్సెస్ సెప్టెంబర్ బై సోమర్సెట్ మోగం. పార్ట్ 2కి సంబంధించినటువంటి ప్రశ్నల్ని ఇప్పుడు చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఎలాబొరేట్ ద పార్ట్స్ గివెన్ ఇన్ బోల్డ్. అండర్ ద సర్కమ్స్టెన్సెస్ ఇట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ రిమార్క్ ఫర్ ద బర్డ్ టు మేక్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏంటంటే ఎలాబొరేట్ చేయమన్నారు. ఏదైతే పార్ట్స్ ఉన్నాయో వాటిని. అండర్ ద సర్కమ్స్టెన్సెస్ అంటే ఏంటంటే ద సిచ్యువేషన్ ఎట్ దట్ టైమ్ అని అర్థం. అంటే ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో అనేసి. ప్రిన్సెస్ సెప్టెంబర్ వాజ్ ఆల్రెడీ ఫీలింగ్ వరీడ్ అండ్ స్కేర్డ్ దట్ ద బర్డ్ మైట్ నెవర్ రిటర్న్. అండ్ తాను తన ఏదైతే పక్షి ఉందో తన మామగారు ఇచ్చేటటువంటి పార్టీకి వెళ్ళాడు. రాలా, ఎంతసేపటికి రాలా. వీళ్ళు కూడా మైండ్లో విషబీజాలు నాటేశారు. ఏంటంటే ఒకవేళ నిన్ను మర్చిపోవచ్చు, రాకపోవచ్చు అనేసి. ఏ వెరీ అన్ఫార్చునేట్ రీమార్క్. అదే టైంలో వచ్చిన పక్షి చెప్పడం జరిగిందనమాట. యాక్చువల్‌గా నేను వచ్చేవాడిని కాదు అనేసి. ఎందుకు? తన మామ వచ్చేసి ఏం చేశారు? ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. అందరు కూడా ఉండిపోమన్నారు. కానీ చెప్పొచ్చాడంట. మా యువరాణి ఉన్నారు. మా యువరాణి మరి వెయిట్ చేస్తుంటారు కాబట్టి నేను వెళ్ళాలి అనేసి. ఇది ఏమైంది అంటే నేను వచ్చి ఉండేవాడిని కాదు అనేసి అనడం అనేది అన్ఫార్చునేట్ వ్యాఖ్య అయిపోయింది. దురదృష్టవశాత్తు పక్షి అనేది ఆ మాట అయితే చెప్పడం అయితే జరిగింది. మీన్స్ ద బర్డ్ సెడ్ సంథింగ్ దట్ హర్ట్ హర్ ఫీలింగ్స్. తన ఫీలింగ్స్ అంతటిని కూడా హర్ట్ చేసింది ఆ మాటలు. ఏంటంటే నేను యాక్చువల్గా వచ్చి ఉండేవాడిని కాదని చెప్పడం పక్షి. హీ సెడ్ హీ ఆల్మోస్ట్ డింట్ కమ్ బ్యాక్ బికాస్ హీ వాజ్ ఎంజాయింగ్ ఏ పార్టీ. ఎందుకు అంటే పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకని యాక్చువల్‌గా వచ్చుండేవాడిని కాదు. కానీ వచ్చాను అన్నాడు. ప్రిన్సెస్ సెప్టెంబర్ వాజ్ ఆల్రెడీ సాడ్ అండ్ అఫ్రైడ్ దట్ బర్డ్ మైట్ లీవ్ హర్ ఫరెవర్. కాబట్టి ఆ పక్షి తనని శాశ్వతంగా మర్చిపోవచ్చు. లేదా ఏదైనా డేగ కావచ్చు, ఏదైనా రాబందు కావచ్చు, దాన్ని తినేసేయొచ్చు. ఈ విషబీజాలు 8 మంది అక్కలు ఈ అమ్మాయి మెదడులో నాటడం జరిగింది. వెన్ హీ సెడ్ హీ నియర్లీ డింట్ రిటర్న్ బికాస్ హీ వాజ్ హ్యావింగ్ ఫన్ అట్ ఎ పార్టీ. అండ్ ఏంటంటే ఎందుకు తొందరగా రాలేదు? అంటే పార్టీలో ఉన్నాడు. యాక్చువల్‌గా వచ్చుండేవాడిని కాదు అని అనడం అనేది దురదృష్టవశాత్తు పక్షి నోటి నుండి వచ్చిందనమాట. దాంతో దాన్ని బందీ చేసేయడం జరిగింది. ఇట్ మేడ్ హర్ ఫీల్ మోర్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ హిమ్. భయం వేసింది. దట్స్ వై ఇట్ వాజ్ నాట్ రైట్ థింగ్ టు సే అట్ దట్ మూమెంట్. ఆ సందర్భంలో అది ఏమైందంటే ఆ వ్యాఖ్య అనేది ఇబ్బందికరంగా మారింది. వాట్ డిడ్ ప్రిన్స్ సెప్టెంబర్ డూ టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ హర్ పెట్. తన పెంపుడు ఏదైతే పక్షి ఉందో సేఫ్టీకి ఏం చేసింది? షీ లాక్డ్ ద బర్డ్ ఇన్ ఎ కేజ్ సో దాట్ హీ వుడ్ నాట్ ఫ్లై అవే అండ్ గెట్ హర్ట్ ఆర్ ఫర్గెట్ హర్. ఇప్పుడు ఏం చేసిందంటే ఈ పక్షిని ఆ బంగారు పంజరంలో లాక్ చేసేసింది.
ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మర్చిపోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే పంజరంలో ఉంటుంది కాబట్టి. అండ్ బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి ఆ పక్షి. హౌ డిడ్ ద బర్డ్ రియాక్ట్ టు ఇట్? పంజరంలో ఏసిన తర్వాత ఆ పక్షి ఎలా రియాక్ట్ అయింది? అట్ ఫస్ట్ హీ వాజ్ సర్ప్రైజ్డ్. ముందు ఏంటంటే కొంచెం ఆశ్చర్యానికి లోనైంది ఆ పక్షి. దెన్ హీ బికేమ్ సాడ్. తర్వాత బాధపడడం మొదలైంది ఆ పక్షిలో. హీ స్టాప్డ్ సింగింగ్ అండ్ ఈటింగ్. పాటలు పాడడం ఆపేసింది, తినడం ఆపేసింది. అండ్ హీ ఫెల్ట్ లైక్ హీ కుడ్ నాట్ లివ్ వితౌట్ ఫ్రీడమ్. స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా బ్రతకడం అనేది చాలా కష్టంగా భావించింది ఆ పక్షి. వై డిడ్ ద బర్డ్ రిఫ్యూజ్ టు బి టేకెన్ అవుట్ ఇన్ హర్ కేజ్? అయితే చాలా చెప్పింది పక్షి. ఏమని చెప్పిందంటే నన్ను బయటికి పోని అనేసి. కానీ బయటికి పంపిలా. ఎందుకు? ద బర్డ్ సెడ్ దట్ ఎవ్రీథింగ్. చాలా విషయాలు చెప్పింది. చెట్లు, సెలయేళ్ళు, పొలాలు లుక్ డిఫరెంట్ వెన్ సీన్ త్రూ బార్స్ ఆఫ్ ఎ కేజ్. ఎన్ని చెప్పినా ఏమని చెప్పిందంటే అబ్బెబ్బే నువ్వు పైనుంచి చూస్తే డిఫరెంట్ అంటున్నావు. ఇప్పుడు ఈ ఊచలు ఏవైతే ఉన్నాయో బంగారపు ఊచలు దాని నుంచి చూస్తే ఇంకా డిఫరెంట్‌గా కనిపిస్తాయి. కాబట్టి నువ్వేం చేయొచ్చు ఇంకా బాగా పాడొచ్చు. ఇన్‌స్పైర్ అయ్యి పాడొచ్చు నువ్వు. హీ వాంటెడ్ టు ఫ్లై ఫ్రీలీ అండ్ బీ ట్రూలీ హ్యాపీ. అతను యాక్చువల్‌గా ఏందంటే చాలా ఆనందంగా ఉండాలి అనుకున్నాడు. ఆ పక్షి మగ పక్షి అన్నమాట. అయితే చాలా ఆనందంగా ఉండాలని ఆ పక్షి అనుకుంటుంది. హీ కుడ్ నాట్ సింగ్ ఇఫ్ హీ వాజ్ నాట్ ఫ్రీ. ఆ పక్షి గనక ఫ్రీ కాకపోతే, ఆ పక్షి గనక స్వేచ్ఛగా తిరగకపోతే ఏం జరుగుతుంది? పాట పాడడం అనేది జరగదు. ఏమాత్రం కూడా జరగదు. అయినప్పటికీ కూడా ఆ పంజరం నుంచి వదలడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు ప్రిన్సెస్ సెప్టెంబర్. వాట్ పర్స్యూడ్ ప్రిన్సెస్ సెప్టెంబర్ టు గివ్ ద బర్డ్ హిస్ ఫ్రీడమ్ అగైన్? ఆ పంజరం నుంచి విడుదల చేయడానికి ఏం జరిగింది? విడుదల చేసేసింది పంజరం నుంచి. ఏం జరిగిందంటే షీ సా దట్ ద బర్డ్ హ్యాడ్ బికమ్ వీక్. పక్షి చాలా బలహీనం అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ డైడ్ ఇన్ కేజ్. దాదాపు చచ్చిపోయినంత పని అయింది. పడిపోయింది అంతే. షీ రియలైజ్ దాట్ హీ నీడెడ్ ఫ్రీడమ్ టు లివ్ అండ్ బీ హ్యాపీ. కాబట్టి ఈ పక్షికి ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి. దాంతోనే సంతోషంగా ఉండగలదు కాబట్టి పంజరం నుంచి విముక్తి కలిగించింది. షీ అండర్స్టూడ్ దట్ కీపింగ్ హిమ్ లాక్డ్ అప్ అవుట్ ఆఫ్ లవ్ వాజ్ రాంగ్. అండ్ అది చాలా తప్పు అనేది అర్థమైంది. హౌ డిడ్ ద బర్డ్ రియాక్ట్ టు ఇట్? పక్షి ఎట్లా దానికి రియాక్షన్ ఇచ్చింది అంటే బయటికి తీసింది కదా. ద బర్డ్ వాజ్ హ్యాపీ అండ్ ప్రామిస్ టు కమ్ బ్యాక్ అండ్ సింగ్ లవ్లీ సాంగ్. అయితే పక్షి ఏం చెప్పిందంటే చాలా సంతోషంగా ఉంది అండ్ మరలా వస్తానని ప్రామిస్ అయితే ఖచ్చితంగా చేసింది. అండ్ మంచి పాటలు పాడతానని కూడా చెప్పింది. హీ ఫ్లూ అవే బట్ సెడ్ హీ వుడ్ నెవర్ ఫర్గెట్ హర్. ఎప్పటికీ మర్చిపోవడం అనేది జరగదు నిన్ను అనేసి ఆ పక్షి ప్రిన్సెస్ సెప్టెంబర్తో చెప్పడం అయితే జరిగింది. పంజరం నుంచి విముక్తి అయితే కలిగింది ఆ పక్షికి. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను ఎప్పుడూ మర్చిపోనని, తన దగ్గరికి ఎప్పుడు వస్తానని, పాటలు పాడతానని అయితే ప్రామిస్ అయితే చేసింది ఆ పక్షి ప్రిన్సెస్ సెప్టెంబర్కి. ప్రిన్సెస్ సెప్టెంబర్ కెప్ట్ హర్ విండో ఓపెన్ డే అండ్ నైట్. హౌ డిడ్ ఇట్ హెల్ప్ ద బర్డ్? ఇప్పుడు ఈ ప్రిన్సెస్ సెప్టెంబర్కి ఆ పక్షి అంటే చాలా ఇష్టం. తన రాక కోసం ఎప్పుడు కూడా వెయిట్ చేసేది. అందుకని కిటికీలు బార్లా తెరిచించేది. అది పక్షికి ఎలా హెల్ప్ అయింది? ఇట్ అలౌడ్ ద బర్డ్ టు ఫ్లై ఇన్ అండ్ అవుట్ ఫ్రీలీ వెన్ ఎవర్ హీ వాంటెడ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోయేది. హీ ఫెల్ట్ హ్యాపీ అండ్ సేఫ్. దాంతో ఆ పక్షికి చాలా ఆనందంగా ఉండేది అండ్ తాను భద్రంగా ఉన్నానని అనిపించేది అనమాట. హౌ డిడ్ ఇట్ హెల్ప్ ప్రిన్సెస్ హర్ సెల్ఫ్? మరి రాణికి, యువరాణికి ఎలా ఉపయోగపడింది అలా ఈ కిటికీలు అనేవి తెరిచి ఉంచడం? ఇట్ మేడ్ హర్ హ్యాపీ. చాలా ఆనందంగా ఉండేది. కైండ్, దయగలిగి ఉండేది అండ్ అందంగా తయారైంది. షీ లెర్న్ టు లవ్ ట్రూలీ బై లెట్టింగ్ గో అండ్ బికేమ్ ఏ బెటర్ పర్సన్. ఇది అట్లా బార్లా తెరిచి ఎట్లా అయిందంటే అందంగా తయారైంది. ఏదైతే ఓపెన్గా ఉంచడం వల్ల మరింత అందంగా తయారైంది. మిగతా వాళ్ళు ఏంటంటే క్లోజ్గా ఉంచడం వల్ల వాళ్ళ చర్మం అయితే చాలా డిఫరెంట్గా తయారైంది. ఇంకా చెప్పాలంటే అగ్లీగా తయారైంది. ఈ అమ్మాయి మాత్రం చాలా బ్యూటిఫుల్గా తయారైంది. అంతేకాదు అంతర్లీనంగా కూడా ఒక మంచి పర్సన్గా అమ్మాయి తయారవడం మొదలైంది. ద 8 సిస్టర్ కెప్ట్ దేర్ విండోస్ షట్. హౌ డిడ్ ఇట్ ఎఫెక్ట్ దెమ్? ఇక 8 మంది అక్కలు ఎప్పుడు కిటికీలు వేసుకొని ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎలా
ఇది ప్రభావితమైంది. దే బికేమ్ అగ్లీ. వాళ్ళు ఏమయ్యారు? అందవిహీనంగా తయారయ్యారు. అండ్ అన్‌ప్లెజెంట్. అసలు చికాకుగా ఉండేది వాళ్ళకి. బికాస్ దే డిడ్ంట్ లెర్న్ టు బి కైండ్ ఆర్ లవింగ్. యాక్చువల్‌గా వాళ్ళు ఆహ్, దయ కలిగి ఉండడం, జాలి కలిగి ఉండడం అనేది అంతర్లీనంగా వాళ్ళు చెడిపోయి ఉన్నారు. అండ్ నో ప్రిన్స్ వాంటెడ్ టు మ్యారీ దెమ్. ఏ ప్రిన్స్ కూడా వాళ్ళని చూసి అందవిహీనమైన ఈ మొహాలు చూసి వాళ్ళు వీళ్ళని ఎవరిని పెళ్లి చేసుకోలే. ఎందుకని? డోర్ ఓపెన్ ఉంచినప్పుడు మంచి గాలి వస్తుంది. దాంతో మరి ప్రిన్సెస్ సెప్టెంబర్ చాలా అందంగా తయారైంది. వీళ్ళు మాత్రం అందవిహీనంగా ఉన్నారు. అంతర్లీనంగా అందవిహీనంగానే ఉన్నారు. బయట అలానే ఉన్నారు. సో దే వర్ మ్యారీడ్ ఆఫ్ టు రాయల్ అడ్వైజర్స్ అలాంగ్ విత్ ఎ పౌండ్ ఆఫ్ టీ అండ్ ఏ క్యాట్. ఇక కట్నం ఇచ్చి మరి రాయల్ అడ్వైజర్స్‌కి అయితే వీళ్ళని కట్టబెట్టడం అయితే జరిగిందనమాట. ఆ విధంగా మనం చూసినట్లయితే ఇది ప్రిన్సెస్ సెప్టెంబర్‌కి సంబంధించినటువంటి టోటల్ క్వెషన్ అండ్ ఆన్సర్స్. అండ్ టోటల్ లెసన్స్ అన్నీ కూడా లైన్ టు లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడినాయి. అండ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. సమ్మరీస్ ఉన్నాయి. అయన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి దయచేసి గమనించండి. సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొబైల్‌లో చూస్తున్నట్లయితే ఐకార్డ్స్ ద్వారా, ఎండ్ స్క్రీన్స్ ద్వారా టైటిల్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. దానిలో ప్లేలిస్ట్‌లన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.